Hey, hi, hello everyone. నేను మీ వైడ్ వినం 44. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మన సెకండ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము. మన సెకండ్ ట్రిప్ అయితే గోవాకి అయితే ప్లాన్ చేసినాము. సో ఇప్పుడైతే మనమైతే బీబీ నగర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో మనమైతే బీబీ నగర్ నుంచి వెళ్ళి కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే మనం ట్రైన్కి అయితే వెళ్తున్నాము. సో ట్రైన్కి ఎందుకు వెళ్తున్నాం అన్న అంటే మనకైతే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే మొన్ననే యాక్సిడెంట్ అయిపోయింది కాబట్టి మనము ట్రైన్కి అయితే ప్లాన్ చేసినాము. బైక్ మీద అయితే మా పేరెంట్స్ అయితే ఒప్పుకుంటలేరు. సో ఎప్పటికైనా మనం అయితే బైక్ మీదనే ట్రావెల్ చేస్తామన్నా బైక్ మీదనే ట్రావెల్ చేస్తాను, ట్రైన్లో కార్లో చేస్తున్నాను అని డౌట్ రావచ్చు. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇలా చేస్తున్నాను. అట్లా అని చెప్పేసి మనము ఎక్స్పోజింగ్ మన ట్రావెల్సింగ్ అయితే ఆపలేము కాబట్టి సో మనం ట్రైన్కి అయితే ప్లాన్ చేసినాం ఇది. సో మనమైతే కాచిగూడ రైల్వే స్టేషన్లోనైతే ట్రైన్కి అయితే వెళ్తున్నాము. సో మన ట్రైన్ అయితే 11 o'clock ఉంది. మనమైతే ఇప్పుడు అయితే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. సో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్, అవిగా ఫేస్ చేస్తూ మనం ముంగటికైతే వెళ్ళిపోవాలి. మన డ్రీమ్స్ని అయితే ఆపేయలేము కదా. సో మనదైతే ట్రైన్ 11 o'clock ఉంది. మనమైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది. మనం యాక్చువల్లీ మన ట్రైన్ టైమ్స్కి వచ్చేసి 10:30 ఉండే, ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. 11 o'clock వచ్చి కాచిగూడ టు వాస్కోడ్గామ అయితే 30 kilometers ఉంది. ట్రైన్లోనే మన ఫుడ్ కంప్లీట్ చేసేసి స్లీప్ వేసేసినాము. అండ్ నైట్ అయితే వీడియో తీయలేకపోయినా మార్నింగ్ అయితే మన వీడియో స్టార్ట్ చేసేసినాము. మనమైతే ఇప్పుడు బైక్ రెంట్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ స్కూటీ వచ్చేసి 2 స్కూటీలు అయితే మనం రెంట్కి అయితే తీసుకున్నాము. ఈచ్ వన్ 330 rupees అయితే ఛార్జ్ చేసిరు. మాకైతే 7 daysకి మాకు 4000 అయితే ఛార్జ్ చేసిరు. మనోడైతే వీడియోలు తీసుకుని చూసారు కదా ఫ్రాడ్ ఏమైనా జరుగుతుందని. సో మనకు ఫ్రాడ్ మెయిన్ గోవాలో అయితే ఫుల్ ఫ్రాడ్ ఉంటుంది. మనమైతే చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. మేమైతే అన్ని వీడియోలు తీసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసినాము. పేమెంట్ కంప్లీట్ చేసేసి మనమైతే అంకుల్తో 7 days అవుతుంది, ఏమన్నా ఉంటే మేమైతే డేట్ చేంజ్ చేసుకుంటామని చెప్పేసినాము. చలో మన 2 స్కూటీలు అయితే తీసుకొని మనమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి వాస్కోడ్గామ నుంచి కలంఘట్, మనకు గోవాలో నార్త్ గోవాలో మెయిన్ స్పాట్ వచ్చేసి కలంఘట్, మన మిడిల్ ఆఫ్ ద నార్త్ గోవా. సో మనం ఇక్కడ నుంచి నార్త్ గోవాకు కలంఘట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మనము ఇలా పెట్రోల్ అయితే 0, మనకేం పెట్రోల్ 1 point కానీ లేకుండా ఇచ్చేసారు. మనం పెట్రోల్ బంక్ అయితే సర్చ్ చేస్తున్నాము. ముంగట్లో చూసాం పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుందో. మేబీ అంకుల్ అయితే 1 kilometer ఉంటుందని చెప్పిండు. ఫైనల్లీ మనకైతే 1 kilometer పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. 2 ఫుల్ ట్యాంక్ అయితే వేపిస్తున్నాము. మనోడు గోవాకు వచ్చి నుంచి జర సంతోషంగా ఉండు రీచ్ అయిన నుంచి మనం అయితే ఫుల్ ట్యాంక్కి ఎంత అవుతుందో చూద్దాం. మనకైతే 400 అయిపోయింది ఫుల్ ట్యాంక్. 2 స్కూటీలో వచ్చేసి 400 అయితే చేయించినాము. అండ్ మనం నెక్స్ట్ స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి 410 పెట్రోల్ అయితే ఫుల్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాము. మనం ఇప్పుడైతే వాస్కోడ్గామ నుంచి మనం వచ్చేసి కలంఘట్కి వెళ్ళాలి. నార్త్ గోవాలో కలంఘట్కి వెళ్తే కలంఘట్ 41 kilometers ఉంది. మనకైతే 41 kilometers కలంఘట్లో మనము మన దగ్గరలో ఉన్న లొకేషన్స్, బాగా బీచ్, ఇవన్నీ మనము కవర్ చేయొచ్చు. అండ్ మనం వచ్చేసి అన్ని రీల్స్లలో చూసే ప్లేసెస్ అయితే లొకేట్ చేసినాము. బట్ రీల్స్లో చూసిన లొకేటెడ్ కానీ అవి కానీ కరెక్ట్ చెప్తుంటారు, చెప్పరు. బట్ మనం కానీ చూస్తే మన లైవ్లో మనం చూసింది వేరే ఉంటుంది కదా. సో రీల్స్లో చూసి మనం అందరం అయితే గోవా అయితే ట్రిప్ మనకు ఒక డ్రీమ్ లెక్క పెట్టుకుంటాము. ఎలా అంటే గోవాలో చిల్ అవ్వాలన్నట్టు ఉంటుంది కదా. గోవాలో చిల్ అవ్వడమే కాకుండా మనకు ఉన్న వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్, ఇవన్నీ మనం చూసాము. మనకు లొకేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక చూసుకోండి, వేరే లెవెల్లో కేరళ, గోవా కాదు ఇది, కొంచెం కేరళ లెక్కనే ఉంది. లొకేషన్స్ అయితే చూసుకోండి. మనకు వేలోనే ఉంటాయి లొకేషన్స్. మనం చూస్తుంటే రైడ్ చేస్తుంటే మనకు ఆటోమేటిక్ కనబడతాయి సడన్గా. మళ్ళీ మా రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. మేమైతే 4 members వచ్చేసినాము. 2 స్కూటీస్ అయితే రెంట్కి తీసుకున్నాము. మనమైతే రూమ్కి అయితే వచ్చేసినాము. మన బకాడి గోవా దగ్గర రూమ్కి అయితే వచ్చేసినాము. ఇదైతే మన day 1. సారీ ఫర్ మనం నైట్ అయితే మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకొని మనమైతే వీడియోస్ చేయలేకపోయినాం. ఇదైతే మార్నింగ్. మేమైతే day 1 స్టార్ట్ అయిపోయి వాటర్ ఫాల్స్కి అయితే మాకు దగ్గరలో 9 kilometers ఒక వాటర్ ఫాల్స్, ఒక గూగుల్లో చూసేసి వాటర్ ఫాల్స్ అయితే సెర్చ్ చేసినాము. ఇది సమ్మర్ టైం కాబట్టి మనము ఆ వాటర్ ఫాల్స్ ఉంటుందా లేదా తెలియదు. బట్ మనమైతే మన లక్
చూడడానికైతే వెళ్తున్నాము. మనకైతే 12 కిలోమీటర్స్లో అవుతుంది వాటర్ ఫాల్. సో మన బ్యాడ్ లక్ వాటర్ ఫాల్ అయితే వస్తలేదు. ఈ సమ్మర్ టైంలో మనము అసలు రావడమే తప్పు. బట్ ఏదో మనకు వాటర్ ఫాల్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చూడడానికి వచ్చినాము. మా వాళ్ళు అయితే డిసప్పాయింట్ అయిపోయారు, నన్ను వేసుకురు నా వల్లనే వచ్చినామని. సో నెక్స్ట్ కానీ ప్లాన్ చేసినాము, ఇంకొక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఇది కానీ వాటర్ ఫ్లో అయితే మా వాళ్ళు అయితే వేసుకుంటారు. బట్ వ్యూ అయితే మంచిగా ఉంది, ఒక ట్రెక్కింగ్ చేసినట్టు మనకు ఒక కొత్త ప్రపంచము తెలిసినట్టు ఉంది. సో ఇది మనకు అక్కడి నుంచి 12 కిలోమీటర్స్ అయితే వచ్చింది. బట్ ఇవి లొకేషన్ ఎందుకు చెప్తలే అంటే నేనే తప్పు పని చేస్తున్నా, ఇవన్నీ తిరిగి టైం వేస్ట్ చేసుకుంటున్నా. ఈ సమ్మర్ టైంలో మీరు వచ్చి ఇబ్బంది పడతారని చెప్పేసి నేను లొకేషన్ అయితే చెప్తలేను. బట్ ఇది కానీ వేస్టే, కొన్ని వాటర్ ఉన్నాయి. బట్ ఇలా మనం ఏం తెలుసుకున్నామంటే సమ్మర్ టైంలో వాటర్ ఫాల్స్కి అయితే రావద్దని తెలుసుకున్నా. చూసుకోండి, మీరు కానీ సమ్మర్ టైంలో అయితే రాకండి. ఏమున్నా నవంబర్ డిసెంబర్ టైంలోనే వెళ్ళండి. ఏ యూట్యూబర్ చెప్పరు ఇది, బట్ ఏదంటే చెప్తారు ఇది ఇంత ఉందని. లైవ్లో చూస్తేనే తెలుస్తుంది. లైవ్ ఇది ఒకసారి మీరు చూసుకోండి. అక్కడి నుంచి వాటర్ అయితే వస్తాయి, మన వాళ్ళు అయితే వెళ్తారు. వేస్ట్ మనకి ఇప్పుడు ఈ డే మొత్తం మనం వరస్ట్గా ఇది వాటర్ ఫాల్స్ గురించి అని టైం వేస్ట్ చేసుకున్నాము. సో మీరు కానీ రాకండి. ఇట్లా మీరు ఏమైనా ఉంటే నవంబర్ డిసెంబర్ టైంలో వాటర్ ఫాల్స్కి అయితే ప్లాన్ చేసుకోండి. ఇదంతా వేస్ట్. వాటర్ తప్పితే కొంచెం కుంటల వర్షం పడ 2 days ముందు వర్షం పడ్డా అని ఇట్లా వస్తాం వాటర్స్ ఉన్నాయి అంతే. నైట్ అయితే చిల్ అవ్వడం పక్కా, ఇక ట్రెక్కింగ్ చేసి అలసిపోయినాం, చిల్ అవుతున్నాం ఇక. సో మీరు కానీ చిల్ అవ్వాలంటే రీజనబుల్ ప్రైస్ ఇక్కడ. అండ్ మన డే 2 రైడ్ కానీ స్టార్ట్ చేసినాము. మన డే 2 రైడ్ ఎక్కడికంటే చెపేరి ఫోర్ట్ అంటే మనకు కలంగట్ నుంచి చెపేరి ఫోర్ట్ వచ్చేసి 8 kilometers ఉంది. అది అక్కడ మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. చెపేరి ఫోర్ట్లో మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. మళ్ళీ అండ్ చెపేరి ఫోర్ట్ అంటే ఒక పాతకాలము, ఒక మనం ట్రెక్కింగ్ చేయడానికి మంచి ఒక ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అనమాట చెపేరి ఫోర్ట్. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళినాక మీకు మంచి ఒక లొకేషన్ చూపిస్తా, చూడండి. ద బెస్ట్ ఇది గోవాలో మనకైతే చెపేరి ఫోర్ట్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే మనకు లాంగ్ ఎక్కువ ఉండదు, మంచిగా ట్రెక్కింగ్ చేయడానికి. ఇది కూడా మనకు సమ్మర్ టైంలో కొంచెము అలసిపోయినట్టు ఉంటుంది, కానీ కొంచెము బెటర్ అనమాట ట్రెక్కింగ్ చేయడానికి. ఒక లొకేషన్ ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మనకు బీచ్ నుంచి మన కేరళ విధంగా మున్నార్ టైప్లో ఒక లొకేషన్ అయితే ఉంటుంది అనమాట. సో అది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనము కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాము. మేబీ ఇంకొక 4-5 kilometers వస్తుంది. కలంగట్ నుంచి 8 kilometers చెపేరి ఫోర్ట్. మనం ఆ 8 kilometers మనం ఎక్కువ ఇబ్బందిగానే పడము, దగ్గరలోనే ఉంటుంది. ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయినాము. మన స్కూటీస్కి అయితే 50 rupees అయితే పార్కింగ్ టికెట్ తీసుకుంటారు. అక్కడ పార్కింగ్లో పెట్టేసి అయితే మనమైతే చెపేరి ఫోర్ట్కి వెళ్ళిపోతున్నాము. మనమైతే కొంచెం నడవాల్సి వస్తుంటుంది. ఎంత అంటే ఒక 3 to 5 kilometers అయితే పైనకి నడవాలి. ఫోర్ట్ మీదకి మెట్లు ఎక్కుంటే వెళ్ళాలి. మళ్ళీ మనం మెట్లు ఎక్కుతుంటే కొంచెం లాంగ్కి వెళ్ళినాక మనకైతే లొకేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇలానే ఒక మనం తిరుపతి మెట్లు ఎక్కినట్టే ఉంటుంది. మనకు ఇప్పుడైతే ఒక లొకేషన్ ఉంటుంది, మెంటల్ ఉంటుంది చూడండి. సేమ్ కేరళ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఎంత ఉంది మనకు. ఈ లొకేషన్ కోసమే మేము వచ్చింది. అండ్ ఇది ఒక్కటే కాదు, మేబీ మస్తు లొకేషన్స్ ఉన్నాయి. మేము ఇప్పుడైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. అని అమ్మాయి ఒక తీగ మీద నడిచినట్టు ఉంది నాకు. భయంతో దుంకుకుంటూ వెళ్ళిపోయినాము. సో మేము కానీ అక్కడ సైడ్ సీ ఉంటుంది. మనకు అంత లొకేషన్ కొబ్బరి చెట్లే ఎక్కువ ఉంటాయి అన్నమాట గోవాలో. సో మీరు కానీ రావాలనుకుంటే చెపేరి ఫోర్ట్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ సార్ మనం అక్కడికి వెళ్ళాలి, ఆ బీచ్ దగ్గరికి. మినిమం అయితే ఒక 3 నుంచి 5 kilometers ఉంటుంది. సో మా బాయ్స్ అయితే ఇక్కడ ఉన్న బాయ్స్తో వెళ్ళిపోతున్నా. మెంటల్ వ్యూ మాత్రం అక్కడ వేరే లెవెల్ ఉంది. అయినా ఈ ఎండకు పొలాలు ఎంత ఎంజాయ్ చేస్తారు. బాధపడాల్సిన అవసరం లేదు. ఈ లొకేషన్ ఎలా అంటే మనకు చెపేరి ఫోర్ట్ నుంచి వ్యూ పాయింట్ ప్లేస్ అని కొడితే మనకు వచ్చేస్తుంది. 5 kilometers వస్తుంది. మనము మీకు అయినా అక్కడ ఇబ్బంది పడాల్సిన ఏమి ఉండదు. నడుచుకుంటూ వెళ్తుంటే కనబడిపోతుంది. మన వాళ్ళు అయితే ఫోటోలు అయితే ఇక స్టార్ట్ చేసిరు. మనం వచ్చేది ఫొటోస్ గురించి గోవాకు. సో గోవాకు వచ్చినామంటే ఫొటోస్ దిగాల్సిందే మంచి ప్లేస్లలో. చూడు బీచ్కి వచ్చినాము, కలర్ విచ్ కలర్ అన్నట్టు ఉన్నారు పిల్లలు. దానికి బట్టలు కానీ లేవు. మనోడైతే సిగ్గుపడుతుంది దాన్ని చూసి వీడియో తీస్తున్నామని నవ్వుతున్నాడు.
చూడండి బీచ్కి వచ్చేది ఎందుకంటే మన వాళ్ళకు పాపలు కావాలి. ఆ పాపకైతే మొత్తం బట్టలు లేవు. మన వాళ్ళు అయితే హైదరాబాద్లో ఉంటే దాని వెనుకనే ఎగురుతుండేనేమో నీ అమ్మ. సో మనమైతే బీచ్ నుంచి అలా అయితే రిటర్న్ అయిపోయినాము. ఈ అమ్మాయి తోవలు గలీలు మనకైతే తెలియదు. మనమేమో హైదరాబాద్లో ఉండేటోళ్ళము. మన స్లాంగ్కి ఈడ మొత్తం అడవిల లెక్కనే ఉన్నాయి ఈడ తిరగాలనుకుంటే. బట్ మాకైతే ఇక అటు ఇటు దిగులాడంగా ఒక లొకేషన్ లేకుండా ఏం లేకుండా మనమైతే ముంగడికి వెళ్ళిపోతూనే ఉన్నాము. సో నెక్స్ట్ మనమైతే షో ఆఫ్ ఫేస్ అంటే గోవాలో మనకు బీచ్లో ఉంటుంది అనమాట. షో ఆఫ్ ఫేస్ అనేది కొంచెం ఫేమస్. మనకు అక్కడ చెఫరీ ఫోర్ట్ నుంచి వెళ్ళి షో ఆఫ్ ఫేస్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 నుంచి 3 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. బట్ ఒకటి ఎడారిలో నడిపినట్టు ఉంటుంది బండి. మంచి ఒక ట్రెక్కింగ్ చేసినట్టు. మనకు పెద్ద బైకులు ఉంటే మంచి ట్రెక్కింగ్ వే ఇది. బట్ మనము పెద్ద బైక్ ఉన్నా చిన్న బైక్ ఉన్నా స్కూటీ అయినా ఏదైనా మనం అయితే తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటాం. మీకు తెలుసుగా మనం ఎట్లుంటాం. హైదరాబాద్లో ఉన్నామంటే మనము అది ఎట్లున్నా సరే రౌతులున్నా దాన్ని స్కూటీతో ఎక్కించి పడేస్తాం మనము. సో మనమైతే ఫైనల్గా రీచ్ అయిపోయినాము లొకేషన్కి. చూడండి మంచిగా ఒక విధంగా గోవా ఇది వచ్చేసి గోవా కాదు, మేబీ మొత్తం ఇక్కడ మన కేరళలో ఎట్లుంటాయో సేమ్ అట్లనే కొబ్బరి చెట్లు అంతా వ్యూ. మనం ఒక కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టు ఉంటుంది. మనం ఒకటి ఫైనల్గా మనకు వచ్చేసి కనబెట్టేసినాం షో ఆఫ్ ఫేస్ అయితే కనబెట్టినాము. దీన్ని రెమో లైన్స్ అంటారు, బీచ్ రెమో లైన్స్ అని అంటారు. సో మీరు చూసుకోండి ఇక్కడ ఈ బండకు ఉంటుంది అనమాట షో ఆఫ్ ఫేస్. బట్ దీనికి మొత్తం ఉష్కుండి కవర్ అయిపోయింది, కొంచెం కనబడతలేదు. ఇదే మన షో ఆఫ్ ఫేస్ అనేది ఇదే. చూసుకోండి ఒకసారి. మొత్తము ఉష్కతం కప్పేసి మన వాళ్ళు అయితే తీయడానికి ట్రై చేస్తారు. మొత్తం అయితే తీసామని అయితే ప్లాన్ చేసినాము. నేను మా వాళ్ళు తీస్తుంటే నేనేమో వీడియోలు తీసుకుంటున్నా. మేబీ చూద్దాం. చూడండి ఫైనల్గా అయితే మా వాళ్ళు ట్రై చేసాక ఇంతుంది చాలా మన బీచ్లో ఇసుక అయితే వెళ్ళిపోయి. సో షో ఆఫ్ ఫేస్ దగ్గరనే ఇక్కడ బీచ్కి అయితే మెంటల్ లొకేషన్ ఉంటుంది అనమాట. వెరీ నాకైతే ఫుల్ నచ్చేసింది. ఇక్కడ మీకు వస్తే మాత్రం ఫొటోస్కి వీడియోస్కి అయితే మంచి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇదైతే మాకు ఓకే. మేము తిరిగిన దానికి ఫస్ట్ డే అయితే డిసప్పాయింట్ అయినాము. సెకండ్ డే అయితే మాకైతే వర్తే అనిపిస్తుంది. ఈ ప్లేస్లో అయితే మనము బీచ్లే కాదు లొకేషన్స్ అని చెప్పేసి అన్నీ నేను చెప్పాను కానీ ముందే. సో చూసుకోండి ఈ బీచ్లో అయితే ఓకే, ఫొటోస్ అయినా వీడియోస్ అయినా మస్తు వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం అయితే అంజనాథ్ బీచ్ వచ్చేసి మన షో ఆఫ్ ఫేస్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 4 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చినాము. ఇక్కడికే 6 అయిపోయింది అని చెప్పేసి మనమైతే రిటర్న్ అయిదామని అనుకున్నాము. ఎక్కువ ఏం చూడలేను, కొద్దిసేపు ఉండేసి ఒక లాగ్ తీసుకొని వచ్చేసిన వీడియో. ఎందుకంటే మనం ఇక్కడ దాకా వచ్చినందుకు ఒక వీడియో అయితే తీసుకోవాలి కదా. అండ్ ఇక మనం 6:30 అవుతుందని రిటర్న్ అయితే అయిపోయినాము. సో అండ్ మీరు లొకేషన్స్ ఏమన్నా మీరు కన్ఫ్యూజ్ అయితే నేనైతే కింద అయితే టైప్ చేసి అయితే పెడతాను, చూసుకోండి. ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన లొకేషన్స్ అయితే ఫ్యాబ్లెస్ డే 2లో అయితే. సో మనమైతే రిటర్న్ అయిపోయి బార్కి అయితే వెళ్ళిపోయినాము. మన రూమ్లో చెఫ్ ఉంటాడు, అతను తీసుకుని వెళ్ళిపోయినాము. సో గోవా అయినా సరే మనమైతే మారేడుపల్లి గిట్టన పాట వేయించి రికమెండేషన్ చేసి మారేడుపల్లి గిట్టన పాట వేసి మనమైతే మన చెఫ్తోనైతే మంచిగా ఖుషి అయిపోయాడు మన చెఫ్. మనకు ఫుడ్ కానీ మంచిగా సర్వే చేసిండు అలా. సో అన్ని వీడియోస్ చేయలే. సో ఇక మనకు సర్వే మంచిగా చేసిండని చెప్పేసి వాడిని కానీ తీసుకుపోయి కొంచెం ఎంజాయ్ చేయించినాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ White Venom 44.